మూర్ఖపు కప్పల కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివర ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో వందల కొద్దీ కప్పలు హాయిగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఆడుకుంటూ ఉండేవి. అయితే ఒకరోజు కప్పలన్నింటికీ ఒక వింత ఆలోచించను వచ్చింది. మనకంటూ ఒక రాజు ఉండాలి అని నిర్ణయించుకున్నాయి. వెంటనే దేవుణ్ణి ప్రార్థించాయి. దేవుడా దేవుడా, మాకు ఒక రాజును పంపించు. దేవుడు నవ్వుకుని ఆకాశం నుండి ఒక పెద్ద చెక్క దుంగను నీళ్ళలోకి విసిరాడు. ఆ శబ్దానికి కప్పలన్నీ భయంతో గజగజ వణికిపోయాయి. కాని కొద్దిసేపటికి చూస్తే ఆ రాజుగారు కదలడం లేదు, మెదలడం లేదు. మెల్లగా ఒక కప్ప ఆ దుంగ మీదకు ఎక్కింది. కప్ప ఒకటి, అరే, ఈ రాజుగారు చాలా మంచివారు, ఏమీ అనడం లేదు, రండి రండి అందరూ ఎక్కి ఆడుకుందాం. కప్పలన్నీ ఆ దుంగ మీద ఎక్కి గెంతుతూ ఆడుకున్నాయి. కాని కొన్ని రోజులకు వాటికి బోర్ కొట్టింది. కప్ప రెండు, ఛీ, ఇదేం రాజు, బొమ్మలా కూర్చుంటాడు, మాకింతకంటే బలమైన రాజు కావాలి. మళ్ళీ దేవుణ్ణి వేడుకున్నాయి. ఈసారి దేవుడు ఒక కొంగను రాజుగా పంపాడు. కొంగను చూడగానే కప్పలు సంబరపడిపోయాయి. కప్పలు, అబ్బో, మా రాజుగారు ఎంత తెల్లగా ఎంత పొడవుగా ఉన్నారో. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ కొంగరాజుగారు మెల్లగా ఒక్కో కప్పను మింగడం మొదలుపెట్టారు. కప్పలకు భయం పట్టుకుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశాయి. అప్పుడు వాటికి అర్థమైంది, తమకు ఏ రాజు లేనప్పుడే ఆ దుంగరాజు ఉన్నప్పుడే ఎంతో సుఖంగా ఉన్నామని, మార్పు కోసం అనవసరంగా ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నామని ఏడ్చాయి. పిల్లలు, ఈ కథ వల్ల మనకు ఏనర్థమైందంటే ఉన్నదానితో తృప్తి చెందాలి. అనవసరమైన మార్పుల కోసం ఆశపడితే లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. Please subscribe, like and share Mayu TV.